Hello all, welcome to Cine Smash. Here is the review of the film Singeetam, డైరెక్టెడ్ బై సింగీతం శ్రీనివాస్ గారు. నాకైతే సినిమా నచ్చింది. ఒక ఫ్రెష్ ఫీల్ అయితే ఇచ్చింది. 94 years ఓల్డ్ అయిన డైరెక్టర్ లో ఉన్న క్రియేటివిటీ అండ్ కొత్తదనం ఇప్పుడున్న డైరెక్టర్స్ కి లేదా అనిపించింది. అండ్ ఇది ఎక్స్పెరిమెంటల్ ఫిలిం. కొందరికి నచ్చచ్చు, కొందరికి నచ్చకపోవచ్చు. ఒక కథని ఇలా కూడా చెప్పొచ్చా అన్న థాట్ బాగా నచ్చింది. నెగిటివ్స్ అయితే ఉన్నాయి మూవీలో, బట్ రెస్పెక్ట్ ఫర్ సింగీతం శ్రీనివాస్ గారు అండ్ కుడోస్ టు దేవిశ్రీ ప్రసాద్. ఎందుకంటే డిఎస్పీ లేకుంటే ఈ సినిమా ముందుకు వెళ్లేదే కాదు, సినిమాకి ప్రాణం పోసడం చెప్పొచ్చు. అండ్ రెస్పెక్ట్ టు నాగశ్విన్ ఫర్ ప్రొడ్యూసింగ్ దిస్ ఫిలిం. నేను అతను ముందు మూవీస్ అయితే చూడలేదు, సో ఓల్డ్ ఫీల్ అయితే వస్తుందేమో అనుకున్నాను. బట్ అదే ఫీలింగ్ వెళ్ళాను, కానీ ఫ్రెష్ అండ్ యూనిక్ గా ఉంది. నెగిటివ్స్ అంటే సినిమా మొత్తం సెట్స్ ఏ వాడారు, సో కొంచెం ఆర్టిఫిషియల్ గా అనిపించింది. ప్రొడక్షన్ డిజైన్ కూడా ఇంకొంచెం బాగుంటే బాగుండు. అండ్ విఎఫ్ఎక్స్ కూడా అంతేముండదు. అండ్ సెకండ్ హాఫ్ స్టార్ట్ అయ్యాక కొంచెం స్లోస్ డౌన్ అండ్ పేసింగ్ ఇష్యూస్ అటు ఇటు ఉన్నప్పటికీ లాస్ట్ 30 minutes ఇస్ ద క్రూషియల్ పార్ట్. ఎందుకంటే ఫ్యాంటసీ జానర్ లో కూడా ఒక మెసేజ్ మిస్ చేసి చెప్పడం అన్నది అండ్ రైటింగ్ అయితే బాగా నచ్చింది. తీసుకున్న కాన్ఫ్లిక్ట్ రియాలిటీకి దగ్గరగా, ఎగ్జిక్యూషన్ కూడా పర్ఫెక్ట్ గా ఉంది. సినిమాలో ఏం చెప్పట్లేదు, బట్ సినిమా మొత్తం ఒక పాయింట్ మీద నడుస్తుంది. ఆ పాయింట్ కనుక మీకు నచ్చితే యూ విల్ ఎండ్ అప్ ఎంజాయింగ్ ద హోల్ ఫిలిం. అది మీకు ఎక్కకపోతే సినిమా మీకు నచ్చకపోవచ్చు. సినిమా మొత్తం ఎక్కడా బోర్ అయితే కొట్టలేదు అండ్ చాలా చోట్ల ఫన్ మంచిగా జనరేట్ అయింది అండ్ ఎమోషన్స్ ని బాగా హ్యాండిల్ చేశారు. సినిమాలో మ్యూజిక్ దే మెయిన్ పాత్ర. డిఎస్పీని ఎందుకు గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ అంటారో మీకు ఖచ్చితంగా అర్థమవుతుంది. సంగీతం శ్రీనివాస్ గారి గురించి మాట్లాడితే బ్రిలియంట్ విజన్, రొటీన్ టెంప్లెట్, రొటీన్ కాన్ఫ్లిక్ట్ కాకుండా మొత్తం డిఫరెంట్ గా అవుట్ ఆఫ్ బాక్స్ థింకింగ్ ఉంటది. అందుకే కొన్ని పాత్ బ్రేకింగ్ మూవీస్ తీశారు అప్పట్లోనే. స్పెషల్ అప్రిషియేషన్ టు సినిమాటోగ్రాఫర్ అండ్ ఎడిటర్. నాకు చాలా బ్యాలెన్స్డ్ గా అనిపించింది. ఎడిట్ లో కూడా మంచి కట్స్ కనిపించాయి, మంచి సౌండ్ డిజైన్ కూడా ఉంది. దట్స్ ద రివ్యూ గైస్. ఒక డిఫరెంట్ ఎక్స్పెరిమెంటల్ ఫిలిం మీకు నచ్చితే వెళ్ళొచ్చు. రెగ్యులర్ కమర్షియల్ ఎలిమెంట్స్ ఏ కావాలనుకుంటే యూ కెన్ స్కిప్ ఇట్. మీరు ఎవరైనా ఆ సినిమా చూసి ఉంటే ఎలా అనిపించిందో కింద కామెంట్స్ లో మెన్షన్ చేయండి.